గురుగారు, మనం గణపతికి సంబంధించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, గణపతి ఆరాధన అయిపోయిన తర్వాత ఆయనకి పూజ చేసి ఎంచక్కా వారం రోజులు, 11 రోజులు పూజ చేసి 11 రోజుల తర్వాత ఎంచక్కా సాగనంపుతాం. హ్మ్. నిమజ్జనం రోజు అబ్జర్వ్ చేస్తున్నాను. నా చిన్నప్పటి నుంచి నేనొకటి అబ్జర్వ్ చేసింది ఏంటి అనంటే, నిమజ్జనం రోజు ఖచ్చితంగా వర్షం పడుతుంది. నేను అబ్జర్వ్ చేసినంత అవును. వరకు ఎగ్జాక్ట్‌లీ. గురుగారు. అది ఎంతవరకు కరెక్టో మీరే నాకు చెప్పాలి. ఎగ్జాక్ట్‌లీ. తప్పుంటే కూడా సవరించండి. హ్మ్. అయితే నాకు ఎవరో పెద్దవాళ్ళని అడిగితే చెప్పిన విషయం ఏంటి అంటే, ఎందుకు వర్షం పడుతుంది అని నన్ను అడిగితే వాళ్ళు చెప్పిన విషయం ఏంటి అంటే, 11 రోజులు మనం తెచ్చిపెట్టుకున్నాము గణపయ్యని. ఆయనని మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గరికి పంపిస్తున్నాం కాబట్టి, ఆమె ఆనందంతో వర్షం మాదిరిగా ఆనంద బాష్పాలు కురిపిస్తుంది అని చెప్పారు. ఎగ్జాక్ట్‌లీ. అది నిజమే అంటారా గురుగారు? అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నిమజ్జనం చేసేటప్పుడు పాటించవలసిన జాగ్రత్తలు, తీసుకోవాల్సిన నియమాలు. ఇప్పుడేంటంటే ఎవరికి నచ్చినట్లు వాళ్ళు నిమజ్జనం చేసేస్తున్నారు. మ్యూజిక్ పెట్టేస్తారు. ఫోక్ అవును. సాంగ్స్, ఆ సాంగ్స్, ఈ సాంగ్స్ పెట్టేస్తారు. ఇష్టం వచ్చినట్లు అనకూడదు కానీ మద్యం సేవించి కూడా చేస్తున్నారు గురుగారు ఇటువంటివన్నీ. మరి వీటన్నిటికీ మీ సమాధానం ఏముంది? మనము వినాయకుడిని మనం ఆహ్వానించాం. హ్మ్. 9 రోజులు నవరాత్ర దీక్షతో చేసాం. హ్మ్. గణేష నామాలతో పూజ చేస్తాం. ఆ విగ్రహంలో ఒక పవర్ వస్తుంది. ఎలా అంటే మనము మన ఇంటికి అతిథిని తీసుకొస్తాం. రోజు ఆయన్ని గౌరవిస్తాం కదా! పూజ అవును. చేస్తాం, ఇవి చేస్తాం. మరి ఆ తర్వాత ఆయన్ని సాదరంగా మనం సన్మానించి పంపుతాం. వెళ్ళేటప్పుడు బట్టలు పెట్టి ఇవన్నీ పంపిస్తాం. ఆ విధంగా ఈ 9 రోజులు కూడా స్వామివారిని గణపతిని పూజ చేసినప్పుడు వాళ్ళ తల్లి ఎవరు? పార్వతీదేవి. హ్మ్. ఆ శివుడి భార్య ఎవరు? గంగాదేవి. పార్వతి వేరు, గంగ వేరు కాదు. ఇద్దరు ఒకటే. అవును. తన తల్లే పెద్దమ్మ. మన హ్మ్. మామూలు మానవ పరిభాషలో మాట్లాడాలంటే తల్లి పెద్దమ్మ పెద్దమ్మ. అన్నట్టు. అవును. పెద్దమైన తల్లే కాబట్టి మళ్ళీ తన తల్లి దగ్గరికి తనుని అర్పించాల్సిన బాధ్యత ఉంది. ఒక చిన్న పిల్లాడిని మనం ముద్దుగా ఉన్నాడని మనం ఎదురింటి ఇంట్లో నుంచి తెచ్చుకుంటాం. ఒక అవును. గంట ఆడుకుంటాం. గంట ఆడుకున్న తర్వాత వాడు ఏడవడం ప్రారంభమో లేకపోతే మనం మళ్ళీ వాళ్ళ తల్లికి సాయంత్రం కల్లా హ్యాండ్ ఓవర్ చేసేస్తాం కదా! అవును. మనం ఉంచేసుకుంటామా? కాబట్టి నిమజ్జనం అనేటటువంటిది కంపల్సరీ చేయాల్సినటువంటి పరిస్థితి. హ్మ్. ఇవన్నీ కూడా గణేష్ పురాణంలో చెప్పబడున్నాయి. గణపతి ఉపనిషత్తులో కూడా. హ్మ్. గణపతి అథర్వ శీర్ష ఉపనిషత్తు అని ఉంటుంది. హ్మ్. సో నమో రాతపతయే ఇలా చెప్తాం. హ్మ్. సో ఇక్కడ మనం చేయాల్సినటువంటిది ఏంటంటే నీ అబ్జర్వేషన్ 100% కరెక్ట్. ఏమిటంటే గణపతి నవరాత్రులకి వినాయక చవితి రోజున చిరు జల్లు పడుతుంది. వినాయక నిమజ్జనం రోజున కూడా నువ్వు అన్నట్టుగా చిరు జల్లులు కురిపిస్తుంది గంగాదేవి. అది ఏమంటే భాద్రపద మాసం వర్షాకాలం సీజన్ కదండి, అందుకనే కామన్గా అవును. రావచ్చండి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. హ్మ్. కానీ జాగ్రత్తగా కనుక నీ నిశిత పరిశీలన వల్ల ఆ యొక్క గణపతి నిమజ్జనం టైంలో కానీ మరి గణపతి వినాయక చవితికి కానీ ఆ గణేష్కి గంగకి లింక్ అనమాట, వాళ్ళ అమ్మది కాబట్టి. హ్మ్. కాబట్టి నీ అబ్జర్వేషన్ కరెక్ట్ అమ్మా. అందువలన మనము గణేష్ నిమజ్జనం చేసేటప్పుడు చేయవలసినటువంటి నియమాలు ఏంటంటే, ఈ విగ్రహాన్ని మనం పూజ చేస్తాము, ట్యాంక్ బండ్ దగ్గరికి తీసుకెళ్తాము. వాళ్ళు దాంతో పెద్ద పెద్ద క్రేన్స్ మీద తీసుకొని ఇలాగా కేర్లెస్గా తోసేస్తున్నట్టు ఉంటుంది. కొంతమంది ఏమో కాలుతో కూడా ఎక్కేసి తగులుతూ అవును. ఉంటాయి. ఇలాంటివి జరుగుతాయి. ఇంకా అదంతా మనం తప్పించలేము అవి. కాబట్టి దానికి ఏంటంటే అందుకనే ఉద్వాసనం చెప్తాం. హ్మ్. ఉద్వాసనం చెప్పినప్పుడు ఓం యజ్ఞేన యజ్ఞమయంత దేవా ప్రథమాన్యాసం తేహనాకం మహిమానసచంతే ఉద్వాసయామి అని మనం చెప్పి ఆ పవర్ని మనం విత్డ్రా చేసేసాం, డివైన్ పవర్ని. హ్మ్. అందుకని ఇంక మామూలు విగ్రహం కింద లెక్క. కాబట్టి హ్మ్. మనం అన్ని రూల్స్ పెట్టాలంటే కుదరదు కాబట్టి నిమజ్జనం చేస్తాం. ఇకపోతే మద్యం సేవిస్తున్నారు మన వాళ్ళు. మరి మద్యం లేనిదే అప్పుడు ఇది కలియుగం కదమ్మా. ఈ కలియుగంలో మద్యం లేనిదే నడవదు. ఎందుకంటే కలిపురుషుడు ఉంటాడు. మద్యం సేవించకూడదు. వినాయక చవితికి ఎంతో భయభక్తులతో 9 రోజులు చేసుకున్నారు కాబట్టి ఆ భక్తి భావనతో గణపతి పాటలు పాడుకుంటూ వెళ్తే మంచిది. హ్మ్. కానీ ఎవరు మన మాట వింటారు? కాబట్టి ఫోక్ డ్యాన్సులు, గ్రూప్ డ్యాన్సులు ఇలాంటివి విల్లాస్లో, తర్వాత ఈ యొక్క ఈ అపార్ట్మెంట్లలో ఉండడము, మటను చికెన్లు వండుకోవడము. అండ్ ఇదొక మంచి ప్లాట్ఫారంగా దొరికింది. ఇప్పుడు విల్లాస్లోనూ టైంపాస్ కావాలి 9 రోజులు. వీళ్ళ యొక్క నాట్యం చిన్నప్పుడు భరతనాట్యం, కూచిపూడి డ్యాన్స్ చేసినప్పుడు పిల్లలకి ఎగ్జిబిషన్ ఉంటుంది. 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు వచ్చిన ఆంటీలకి వాళ్ళకి డ్యాన్స్ చేయడానికి ఎవరు చూడరు. కానీ స్టేజ్ అక్కడ ప్లాట్ఫామ్ దొరుకుతుంది. అందుకని వీళ్ళు క్లాసికల్ డ్యాన్సెస్ ఇలాంటివన్నీ వేస్తున్నారు. క్లాసికల్ డ్యాన్సెస్ వేస్తే ఏ గొడవ లేదు, ఫోక్ డ్యాన్స్లు వేసేస్తున్నారు. అవును. కాబట్టి ఇలాంటివన్నీ మానేసి చక్కగా
ఎంతసేపు నిరంతరము కల్చర్ని మనం చేంజ్ చేయకూడదు. విల్లాస్ కల్చర్ వల్లే చెడిపోయింది. ఇప్పుడు ప్రతి ఇంటికి కూడా అపార్ట్మెంట్లో మంచిగా చేయడము, ఇది మంచి ఉద్దేశంతో చేసేదే. యూనిటీ ఇన్ డైవర్సిటీ, డైవర్సిటీ ఇస్ ద లా ఆఫ్ నేచర్ మంచిగా ఉన్నాయి. కాకపోతే దాన్ని అధిగమించి వీళ్ళు ఎగ్జిబిషన్లు చేసుకోవడం కోసం, ఆధిపత్యం చేసుకోవడం కోసం, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు కుర్చీల ఆటలని ఈ ఆటలు అసలు భజన అది పోయే అనమాట. కాబట్టి ఇలా చేయడం వల్ల మంచిది కాదు. మద్యపానం కూడా చేయకూడదు. మనం ఆ తర్వాత నిమజ్జనం అంతా చేసేసిన తర్వాత, ఆ 11వ రోజున నిమజ్జనం చేసిన తర్వాత మాత్రమే వీళ్ళకి ఆ సిద్ధులు వస్తాయి. ఎవరైతే ఈ పార్టీలు పబ్బాలు ఇవన్నీ చేసేసుకుంటారో వాళ్ళకి ఏ విధమైన శక్తి రాదు. ఈ 11 రోజుల పూజా ఫలము హరించబడుతుంది. ఏమని చెప్పాడంటే క్లియర్గా, గురువుని విమర్శించిన, గురువుని తిట్టిన, మంత్రంని నమ్మినా నమ్మకపోయినా, మంత్రాన్ని విమర్శించిన, ఇలాంటి వ్రతాలు, వరలక్ష్మి వ్రతాలు, వినాయక చవితులు, ఇలాంటి పూజా సమయాలలో వ్రత నియమాలను ఉల్లంఘించి ఎవరైతే చేస్తారో క్లియర్గా చెప్పబడింది గురుగీతలో. వాళ్ళ యొక్క శివుడు పార్వతికి చెప్పాడనమాట. శివగీతలో కూడా చూసుకోవచ్చు. వాళ్ళకు వచ్చేటటువంటి ఆ పుణ్యం ఉంటుంది కదా, ఈ 9 రోజుల పుణ్యం, అది భైరవుడు లాగేసుకుంటాడు అని చెప్పబడింది. ఎందుకు అనవసరంగా చేసి వేస్ట్ చేసుకోవడం. కాబట్టి తర్వాత తాగొచ్చు. వెళ్ళిపోయి శుభ్రంగా నిమజ్జనం అంతా అయిపోయి ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత, ఆ తర్వాత ఫేర్వెల్ పార్టీ లాగా పెట్టుకొని ఆ విల్లాస్ వాళ్ళందరూ కలిపి అపార్ట్మెంట్ వాళ్ళు తాగేస్తే సరిపోద్ది. కాబట్టి ఈ నియమాలు మాత్రం కంపల్సరీ పాటిస్తేనే ఆ 9 రోజుల ఫలితం వస్తుందమ్మా. ఆ లడ్డూలు, వేలం పాటలు ఇవన్నీ మంచి ఎన్ని ఎక్కువ వస్తే అంత ఉపాధి. పంతులు గారులకు మంచిదే కార్యక్రమం. నియమనిష్టలతో చేస్తే మంచిది. అన్వి వండుకోకూడదు. ఇప్పుడు చూడండి విచిత్రం, కొన్ని ఇంకా కాంప్లికేటెడ్ చెప్తాను. ఎలాగంటే అపార్ట్మెంట్లో ఒక వినాయకుడు పెడతారు కదా విగ్రహం, ఒక 50 మంది ఉంటారు. 50 మందిలో కూడా నాన్ వెజ్ వండకూడదంటే మేమెందుకు వండకూడదని కొంతమంది వండుకునే వాళ్ళు ఉంటారు. ఇలాంటి జాగ్రత్తలు చూసుకోవాలి. ఓకే, చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.